కాలంతో కలిసి మాయమైపోతాయి. కానీ కొన్ని జ్ఞాపకాలు ప్రతి సంవత్సరం అదే రోజున మళ్ళీ మన ముందుకు వస్తాయి. ఫోన్ వచ్చింది. నేను ఫోన్ లిఫ్ట్ చేశాను. తాను నవ్వుతూ హలో ఏం చేస్తున్నావు అని అడిగింది. నీ వాయిస్ క్యూట్గా చాలా ఫన్నీగా ఉంటుంది, నాకు చాలా బాగా ఇష్టమని చెప్పింది. ఇష్టం రా కిట్టు అని చెప్పింది. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఆ రోజు ఆ సమయం నాకు మర్చిపోలేంతగా గుర్తుండిపోయింది. తాను అప్పుడు ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటాను, కానీ ఇలా కేక్ కటింగ్ మాత్రం ఈ సంవత్సరమే చేసుకున్నాను. అది నీతోటే ఫస్ట్ టైం. నా జీవితంలో నా లైఫ్లో నేను ఈ దాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఒక గుడ్ మెమొరీగా గుర్తుండిపోతుంది అని నేను ఆ మరుసటి రోజున ఉదయం 10 గంటలకు తాను మా ఇంటికి వచ్చింది. నన్ను తిట్టేసి వెళ్ళిపోయింది. ఒకరోజు రాత్రి 10 గంటలకు తానే కాల్ చేసింది. హలో ఏం చేస్తున్నావు అని అంది. నేను పడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నావు కదా అని ఏడ్చేసింది. తర్వాతకు నేను చెప్పాను, నేనేం ఎంజాయ్ చేయట్లేదు, నువ్వే కదా తిట్టేసి వెళ్ళిపోయావు నన్ను. మా అమ్మాయి వెంట పడుతున్నావంట, నిన్న రాత్రి తాగేసి ఇంటికి వచ్చి ఏమో అని వెళ్ళిపోయినావంట కదా అని అడిగాడు. అని మీ అమ్మాయిని తిట్టలేదు అని మా ఫ్రెండ్ గాడు అలా చెప్పేశాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఇంకో రోజు తానే వచ్చింది. నేను సారీ, ఇదంతా నా వల్లే జరిగింది అని చెప్పాను. అప్పుడు చెల్లి కనిపించింది. ఎలా ఉన్నావు అన్నయ్య అని అడిగింది. నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు చెల్లి అని అడిగాను. ఇది మా కథ, ఇది జరిగింది, ఇలా జరిగింది. కొన్ని మనుషులు మన జీవితంలో కొద్ది రోజులే ఉంటారు, కానీ వాళ్ళు ఇచ్చిన జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం మనతోనే ఉంటాయి. ఈ కథ ముగియలేదు, అందుకే ఇది ముగియని కథ. ఇప్పుడు నేను చెప్పేది ఒక లవ్ స్టోరీ మాత్రమే కాదు, ఒక జీవితంలో జరిగిన ఎమోషనల్ అన్ని ఫీలింగ్స్ను కలిపి చెప్పే స్టోరీ. ఎందుకో తెలుసా, కొన్ని అనుభవాలు మనల్ని మాటలు లేకుండా చేస్తాయి. జీవితంలో వచ్చే కొన్ని సమస్యలు, మనసులో ఉండే కొన్ని బాధలు, వాటికి సమాధానం వెతుక్కోవడానికి కాదు, కాసేపు వాటిని మర్చిపోవడానికి వచ్చి ఇలా కూర్చుంటాం. కొన్ని ప్రేమలు పెళ్ళి వరకు వెళ్తాయి, కొన్ని ప్రేమలు మధ్యలోనే అయిపోతాయి, కానీ కొన్ని ప్రేమలకు ముగింపు ఉండదు.